ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం అక్టోబర్ నెల 15వ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు అనేవి ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క జీవితంలో అసలు ఏం జరగబోతుంది, అలాగే మీ జీవితంలో రాబోయేటువంటి మార్పులు అనేవి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి, ఒక అదృష్టము అయితే మీకు రాబోతుంది అనే చెప్పాలండి. ఎటువంటి అదృష్టం మీకు కలగబోతుంది, వచ్చేటువంటి మార్పులు అనేవి ఏ విధంగా జరగబోతున్నాయి, ఆధ్యాత్మిక సంకేతాలు ఏమిటి, వచ్చేటువంటి అదృష్టాల యొక్క ప్రబలత అనేది ఏ విధంగా ఉంటుంది, అలాగే ఆధ్యాత్మిక పరిణామం అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి అనుకూలత అంశాలు, ప్రతికూలత అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన మేలు చేస్తుంది, అదేవిధంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారం, విద్య, ఆరోగ్యం, ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అదేవిధంగా రేపటి రోజున మనం గమనించినట్లయితే రాహు గురు మార్పులు కూడా ఏ విధంగా ప్రభావితం మీ యొక్క జీవితంలో చూపబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడు. ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను, కార్యదక్షతను కలిగి ఉంటారు. అదేవిధంగా ఇక విషయంలోకి వస్తే వీరి గురించి చెప్పాలంటే సాధారణంగా వీరి యొక్క ఆలోచనల్లోనే ముందుండేటువంటి వ్యక్తులనే చెప్పుకోవచ్చండి. ఈ ప్రపంచాన్ని మార్చేటువంటి కొత్త ఆలోచనలతో జీవిస్తూ ఉంటారు. అయితే ఈ 2025 సంవత్సరం అక్టోబర్ నెలలో మధ్య భాగం ఏ రాశి వారికి కూడా విశ్వం పంపినటువంటి ఒక సంకేత కాలం. ముఖ్యంగా రేపటి రోజున ఒక కొత్త అవకాశాన్ని అయితే, అంటే ఒక కొత్త శక్తి వల్ల ఒక మంచి అవకాశం అయితే మీకు రాబోతుందండి. దీన్ని జ్యోతిష శాస్త్రం ప్రకారం శని గురు యోగ ప్రభావం సమయము అని కూడా పిలవచ్చు. అయితే ముఖ్యంగా రేపటి రోజున వీరికి ఈ యొక్క దిన ఫలితాల ప్రకారం కనుక మనం గమనించినట్లయితే శత్రువు తలవంచేటువంటి రోజు అనే చెప్పాలండి. ఈరోజు ఉదయం 6:45 తర్వాత వీరికి ఎంతో ధైర్యంతో నిండిపోగలుగుతారు. వీరు గత కొన్ని నెలలుగా ఎదుర్కొనేటువంటి ఒక సమస్య అనేది అధికారంలోకి కావచ్చు, లేదంటే కుటుంబ సంబంధాల విషయంలో కావచ్చు, లేదా న్యాయపరమైనటువంటి వ్యవహారం కావచ్చు. రేపటి రోజున ఒక అద్భుతంగా ఈ యొక్క సమస్య అనేది పరిష్కారం అవుతుందండి. శత్రువు అని మీరు అనుకున్నటువంటి వారు ఈరోజు అయితే మీ ముందు తలదించేటువంటి పరిస్థితులు అయితే మీకు ఖచ్చితంగా చూడగలుగుతారు. చంద్రుడు 11వ భాగంలో ప్రయాణిస్తున్నాడు. ఇది లాభము, స్నేహము మరియు విజయాన్ని అయితే మీకు చూపిస్తుంది. శని యొక్క ప్రభావితము అనేది మీ పైన ఎప్పుడు కూడా అధికంగానే ఉంటుంది. ఇది ఎంతో లాభసాటిగా కూడా మీకు ఉంటుంది అని చెప్పాలి. ఇక గురుతో త్రికోణ యోగము అనేది చూస్తూ మీ యొక్క ఫలితాయక శక్తి అనేది ప్రవాహంగా చేస్తున్నాడు. ఇది మీ యొక్క శక్తి అనేది తెలుగు రోజునే తెలుసుకోగలుగుతారు. ఇక మీరు ఎన్నో రోజుల నుండి నిశ్శబ్దంగా సహించినటువంటి అంత గట్టిగా ఈరోజు విశ్వం మీకు న్యాయం అనేది చేయనుంది. ఇక ఈరోజు అయితే మీరు ఎక్కడైనా సరే నీలము లేదంటే పసుపు రంగు పువ్వులు చూస్తే అది మీకు విజయ శకునంగా అనేటువంటి ఒక అద్భుతంగా మీకు తెలియపరుస్తుంది. ఏంటి అంటే కనుక ఇప్పుడు నీ యొక్క కర్మ ఫలితము అనేది అంటే సాయంత్రము 7 లోపు ఒక పాత ఫైల్ కానీ పత్రము లేదంటే మీ యొక్క పని మీరు పూర్తి చేయడం అనేది జరుగుతుంది. అలాగే సాయంత్రము 7 లోపు శత్రు నిగ్రహ యోగంతో అత్యంత శక్తివంతమైనటువంటి సమయం అని చెప్పాలండి. మీ ముందు ఒక పెద్ద ద్వారము అనేది తెరుచుకుంటుంది. దీని ద్వారా మీరు అయితే మంచి ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఇక మీ యొక్క మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఇది మీకు ఒక పవిత్ర దినము అని చెప్పాలి. కష్టాలను వదిలిపెట్టి కొత్త దారిలో అడుగుపెట్టేటువంటి సమయము. అలాగే ఈరోజు అయితే కొన్ని అంశాలు అన్నిటి కూడా
కూడా కనిపిస్తాయండి. పాత స్నేహితుల నుండి ఒక వార్త అనేది అందుతుంది. ఆ యొక్క స్నేహం యొక్క విలువ అనేది మీ యొక్క జీవితంలో కొత్త ఆశను తీసుకువస్తుంది. కుటుంబంలో పెద్ద చర్చ అనేది పరిష్కారం అవుతుంది. ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంకేతంగా కనిపిస్తుంది. కన్నీరు అంతటినీ కూడా గమనించకపోయినా ఈరోజు ఒక దేవత రూపంలో మీరు ఆశీర్వాదం అయితే పొందుకోగలుగుతారు. అది ఒక పెద్ద మనిషి రూపంలో కానీ లేదంటే ఒక మాట రూపంలో కానీ ఉండవచ్చు. జ్యోతిష్య శాస్త్ర పరంగా చూస్తే కనుక మీకు రేపటి రోజున 12వ భాగంలోకి ప్రవేశిస్తాడు. ఇది అంతర్గత శాంతి మరియు ఆత్మ పరిణామాన్ని అయితే సూచిస్తుంది. ఇక శని తన యొక్క స్వరాశిలో ఉండడం వల్ల మీరు గత పాపకర్మలను విడిచిపెట్టారు. సూర్యుడు మీ యొక్క శ్రేయోభయాన్ని పెంచేటువంటి గురువుతో అనుకూల దృష్టిలోకి వెళ్తాడు. ఇక ఈరోజు గంగా జలము, నది నీరు లేదంటే చల్లని నీటితో స్నానం చేసి దీపము అనేది వెలిగించండి. హృదయంలోని నెగిటివ్ శక్తి అనేది పూర్తిగా కరిగిపోతుంది. సాయంత్రం సమయంలో ఎక్కడైనా పావురము కానీ తెల్లని పక్షి కానీ కనిపిస్తే అది మీకు చెప్తుంది ఏంటి అంటే దివ్య శాంతిని దారిలో ఉంది అనేటువంటి విషయాన్ని అది మీకు మంచి శకునంగా గమనించుకోగలుగుతారు. ఇక మనం ముందే చెప్పుకున్నాం కదండి, ఒక మంచి అదృష్టము అనేది ప్రారంభమయ్యేటువంటి రోజు అనే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో అద్భుతమైనటువంటి పరిణామము మొదలు అని చెప్పవాలి. ఏ రోజు అయితే అంటే ఈరోజు మీరు ఊహించని విధంగా ఒక అవకాశం అయితే ఆహ్వానము లేదంటే ఆర్థిక లాభం పొందేటువంటి అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది. ఇది మహా అదృష్టముగా ప్రారంభం అనేది అయ్యేటువంటి ఒక సంకేతంగా మీకు తెలియపరుస్తుంది. ఒక కొత్త మార్గం అనేది మీకు తెరుచుకోబోతుంది. కొత్త ఉద్యోగ స్వభావం ఒప్పందాలు లేదంటే గతంలో చేసినటువంటి చిన్న చిన్న ప్రయత్నాలు వాటి యొక్క ఫలితాన్ని ఇస్తాయి. జ్యోతిష పరంగా చూస్తే కనుక చంద్రుడు ఇప్పుడు లగ్నంలోకి ప్రవేశిస్తాడు. ఇది కొత్త ఆరంభాన్ని సూచిస్తుంది. మీకు గురువు యొక్క ధన భాగాన్ని దృష్టి చేసుకుంటాడు. ఇక సంపద యొక్క యోగము అనేది మీకు ఖచ్చితంగా ఏర్పడుతుందండి. రాహుకేతువుల మధ్య సమస్య అంటే సమతుల్యం అనేది రావడంతో నిర్ణయ శక్తి అనేది పెరుగుతుంది. ఈరోజు మీరు ఖచ్చితంగా ఉదయం మీరు విని మొదటి పాట లేదంటే ఆ యొక్క మాట అనేటువంటి విషయం నుండి వచ్చేటువంటి సంకేతము ఇది అవుతుంది. దాన్ని అయితే మీరు గమనించండి. ఇది మీ యొక్క భవిష్యత్తును చెబుతుంది. ఉదాహరణకి వెలుగులోకి మార్పు పదము అనేటువంటి పదాలు మీకు కనిపిస్తే మీరు సరైనటువంటి దారిలో ఉన్నారు అని అర్థం తెలుసుకోండి. ఇక మీరు అయితే రాత్రి 9 లోపు ఒక దీపాన్ని వెలిగించండి. ఓం నమ శివాయ్ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోండి. శివశక్తి మీ యొక్క జీవితాన్ని నూతన దిశలో నడిపిస్తుంది. ఇక మీకు రేపటి రోజున మీ యొక్క దినఫలితాల ప్రకారం మహాపరిణామం అనేది చెప్పుకోవాల్సి ఉంటుందండి. ఈరోజు 2, 3 అదృష్టాల యొక్క ఆవిర్భావం అనేది ఈరోజు మీకు అత్యంత కీలకమైనటువంటి అంటే మీ జీవితంలో 10 సంవత్సరాల యొక్క మార్పు అనేది ఈ ఒక్క రోజులో ప్రారంభం అనేది కాబోతుంది. ఇక మీ యొక్క అదృష్టాలు అనేవి మనం ముందు చెప్పుకున్నాం కదండి. ఇక ఈ విధంగా ఒక పెద్ద వ్యక్తి అది ఒక అధికారి కావచ్చు లేదంటే రాజకీయ నేత కావచ్చు ఆధ్యాత్మిక వ్యక్తి కావచ్చు మీలో మంచి అంటే ఒక చక్కటి బంధాన్ని ఏర్పరచుకుంటారు. ఈ పరిచయం మీ యొక్క భవిష్యత్తులో మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇక 3వ అదృష్టం కూడా చూస్తారు కదా, మీ మనసులో ఎప్పటి నుండో ఉన్నటువంటి గుర్తింపు అనేది కోరిక అనేది ఈరోజు మొదలవుతుంది. ఇది మీకు ఒక అవార్డును కానీ గౌరవాన్ని సోషల్ మీడియాలో ఒక విశేషమైనటువంటి గుర్తింపును రూపంలో ఉండవచ్చు. అయితే ఈ విధంగా ఈ 3 అదృష్ట ఫలితాలు అనేవి మీరు రేపటి రోజున మీ యొక్క జీవితంలో అందుకోబోతున్నారు అని చెప్పాలి. ఇక మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి మార్గము అంతా కూడా స్పష్టమవుతుంది. మీరు ఏ దిశలో వెళ్ళారో ఎవరిని నమ్మాలో ఎవరిని విడిచిపెట్టాలో స్పష్టంగా తెలుసుకుంటారు. అయితే ఈరోజు చంద్రుడు మీ యొక్క ద్వితీయ భాగంలోకి వస్తాడు. ధనము అనేది పుట్టుకను మరియు గౌరవాన్ని సూచిస్తుంది. శని, సూర్యుడు మరియు గురు మధ్య త్రిపుర యోగము అనేది ఏర్పడుతుంది. ఇది మీ యొక్క భాగ్య దోపిడీ యోగముని అంతాని కూడా పిలుస్తారు. అంటే ఒక్కసారి ఈ 3 అదృష్టాలు వరుసగా రావడం అనేది భాగ్య దోపిడీ యోగము అని కూడా పిలువబడుతుంది. ఇది మీ యొక్క జీవిత పునర్జన్మ సమయము. అయితే ఈరోజు నీలిరంగు కానీ తెలుపు రంగు కానీ దుస్తులను అయితే అసలు ధరించకండి. హనుమాన్ దేవాలయంలో దీపము అనేది వెలిగించుకోండి. మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా
పారిపోతుంది. ఇక అలాగే ఈరోజు రాత్రి 10 తర్వాత మీరు ఒక స్వప్నాన్ని అయితే చూస్తారండి. మీరు ఎక్కడేం కానీ అవకాశం కానీ వెలుగు కానీ దేవాలయం కానీ కనిపిస్తే అది మీ యొక్క జీవితానికి ఆరంభం. ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో అనేక పరిణామాలు అయితే కనిపిస్తాయి. అలాగే మీ యొక్క అదృష్టపు వార్తను కూడా మీరు వింటారు. మొదటి అదృష్టము వచ్చేసి ఆర్థిక స్వతంత్రానికి సంబంధించినది. రెండవ అదృష్టం వచ్చేసి గౌరవం గుర్తింపులకు సంబంధించినటువంటిది. మూడవ అదృష్టం ఆధ్యాత్మిక పరిణామాలకి ఆత్మశాంతికి సంబంధించింది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో 3 అదృష్టకరమైనటువంటి ఫలితాలను కూడా మీరు అందుకోబోతున్నారు. ముఖ్యంగా ఈ వీడియో చూడడం అనేది కేవలము ఒక దృశ్యకము మాత్రమే కాదండి. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మారబోయేటువంటి ఈ 3 అదృష్టాలు ఈ వీడియో ద్వారా మీకు కనబరుస్తున్నాయి కదా. ఈ 3 అదృష్ట ఫలితాలను చూశారు. ఇక మీ యొక్క జీవితంలో మారిపోయేటువంటి గతాన్ని వదిలిపెట్టుకోండి. కొత్త మార్గంలో కాంతిని విసర్జనించండి. ఇక మీరు ఎదురు చూసేటువంటి సమయం వచ్చింది అని అయితే మీరు ఖచ్చితంగా గమనించుకోగలుగుతారు. ఇక శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే మీరు నిత్యము కూడా శని ఆరాధన ద్వారా కూడా మీ జీవితంలో అద్భుతమైన మార్పును అయితే మీరు ఖచ్చితంగా చూసుకోగలుగుతారండి. సో చూసారు కదండి ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు. మా వీడియో మీకు నచ్చి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.